అన్న నమస్తే. ఏం పేరు? లక్ష్మణ్ నా పేరు. లక్ష్మణ్. లక్ష్మణ్ ఎక్కడ? పడంచేరేనా? నారాయణఖేడ్. ఓకే. ఎట్లున్నదే రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డిది అంతే పేలినది పని అంతా. అవేమో చిట్లు ఇచ్చి మాకు ఊళ్ళో ఇప్పటికే పత్తలేదు. గ్యాస్ 500 అన్నాడు, అవి ఇప్పటికి పత్తలేదు మాకు. గ్యాస్ 500 రావట్లా? రాకొచ్చినాయి. మరి 200 కరెంటు అది వస్తుంది, అది కరెంట్ ఫ్రీ వస్తుంది. అది వస్తుంది, అది కరెక్ట్. ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీనే ఉండే. ఫ్రీ పెట్టిండు, మూలకేమో కిరాయి పెట్టిండు. మూలకు ఆడలకు అప్పుడు ఎంత ఉండే? 60-70 ఉండే. ఇప్పుడు మాకు మూలకు 150 తీసుకుంటున్నాడు. అంటే మీ పైసలు వాళ్ళ పైసలు కూడా మీ దగ్గర మా దగ్గర దొబ్బుతాడు, మూల దగ్గర దొబ్బేస్తున్నాడు, వస్తున్నాడు అట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఏం మంచి లేదు లెక్క, అంత పాడగంత లెక్క మొత్తం. ఆడికి అన్నాడు గ్యాస్ లేదు మరా. ఇప్పుడు అది వాడి కాంట ఒకటి చేసిండు మా అర్జవాడకు, అది వేసి వాడకు చేసిండు. వేరే నాకు ఉన్నాయి, అప్పటి నుంచి సన్నం బియ్యం అవి పాలిసి పెట్టిన బియ్యం మాకేం తెలియదా? మరి అవి పాలిసి డబల్ పాలిసి కొట్టి సన్న బియ్యం అని పెట్టిండు మాకు. వేస్ట్ అది అంతా. అన్నం అనుకుంటే దుడ్డుగా అవుతుంది మాకు తెలియదా? అంత విషయాలు. రుణమాఫీ చేసిన చేయలేదు, ఇంకా చేయలేదు. కొన్ని అదే కొన్ని చేసిన కొన్ని చేయలేదు ఇంకా. ఇప్పుడు నాకు అయింది, మా అన్న కాలేదు, మా అన్న కాలేదు, నాకు అయింది. ఎవరితో మాట మరి రైతు భరోసా ఇస్తుండ అది ఎంత 3 కింద గైప్ చేసిండు, ఇప్పుడు వేసిండు మర్రా మొన్న. అది మరి ఆయన ఎక్కి 3 ఏళ్లలో ఒకసారి 2 సార్లు పడ్డాయి, అంటే 3 సార్లు పడ్డాయి. 4 సార్లు గ్యాప్ కొట్టేసిండు, 4 సార్లు పోయినాయి. ఆయన ఉన్నప్పుడు బరాబర్ పడే పైసలు. నిజాయితీ చెప్పాలి మనకి. 3 ఎకరాల భూతాలు ఇచ్చి మా అన్నకు బరాబర్ ఉన్నది, అది లేని కాశం. తిండి అనకూడదు. ఆయన ఒక సముద్రం పాడవాడద్దు మనం ఎందుకు. అది ఉన్నది చెప్పుకుని పడుతుంది. మనకి ఇచ్చిండు 3 ఎకరాలు పోతే బరాబర్ ఉన్నది, అది లేని కాసిన అది బరాబర్ ఇచ్చిండు. అదే మరి ఇప్పుడు మరి హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఇక్కడ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ పోటీ పడుతున్నాయి. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది లెక్క? అంటే బీజేపీ వేస్తే బరాబర్ ఉంటుంది లెక్క, బరాబర్ వస్తుంది. అది అవకాశం ఉందంటవా? బరాబర్ ఉన్నది, ఆకాశం అన్న ఉన్నది, బీజేపీకి ఉన్నది. ఇప్పుడు ఈ 2 అవకాశం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి మనం. ఆయన చేస్తున్నాం, కాంగ్రెస్ చూసాం, బీఆర్ఎస్ చూసాం, మనం చూసాం. ఆయన లెక్క, ఆయన లెక్క వేరున్నది. ఎట్లుంది మోడీ పరిపాలన? ఎట్లున్నది? మోడీ పరిపాలన చాలా మంచిగా ఉన్నది, ఉన్నది. మాకు పడుతున్నాయి పైసలు. ఇవి అప్పుడు సంవత్సరంకు 2000 వేస్తాడు, ఇవి 6000 వేస్తాడు. నా వడ్డే కదా, వడ్డే అంటున్నా మాటలే అనుకుంటున్నా. మరి మరి ఇప్పుడు మరి బీజేపీ గెలిస్తే బాగుంటుంది అన్నావు. మరి తెలంగాణలో ఒక అవకాశం ఇస్తారట బీజేపీకి? ఇవ్వకపోతే ఏం చేస్తారు? అని ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు బరాబర్. కానీ ఇప్పుడు దొంగోట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎట్లా అనిపిస్తుంది? అది కట్ చేయాలి లెక్క, అంటే బరాబర్ కట్ చేయాలి. ఇవి ఇక్కడ నీ దగ్గర వేస్తున్నా, అక్కడ ఆయన దగ్గర వేస్తున్నా, తప్పు కాదు. అది ఇది లింక్ ఏమది, అది కెమికల్ అట్లా కాదు, కెమికల్ ఉంటుంది జరంతా, ఇట్లా ఉస్తే పోతుంది. నాకు తెలుసు కథ. మరి అట్లా అవుతుంది, కరెక్ట్ కాదైతే. మేడికాయలు అవి దొరుకుతాయి మనకు, మేడికాయల టూప్ ఉంటుంది, ఇట్లా పోతుంది. ఆయన చూస్తాడు, ఏం చూస్తాడు? ఏం లేదు పెట్టేస్తాడు, అయిపోయా. ఇక్కడ వేస్తాం, అక్కడ వేస్తాం. ఇప్పుడు అలాంటి నడవద్దు. కార్డు రావాలి, కార్డు వస్తే బరాబర్ ఉంటుంది లెక్క. భార్యకి వచ్చింది, ఇంకా నాకు రాలేదు, ఇద్దరికి మా కొడుకులకు నాకు రాలేదు. అక్కడ వచ్చింది అనుకో, నువ్వు ఏడ పెట్టిన మిషన్ బరాబర్ దొరికిపోతాం. బీజేపీ గెలవాలంటే బీజేపీ రావాలి లెక్క, అంటే బీజేపీ వేస్తే చాలా మంచిది, చాలా మంచిది అంటున్నా. రైట్ బాబు, సరే ఓకే.